సేన జనరల్ సెక్రటరీ నగేష్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థి సేనగా వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ నాయక్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఏడాది లోపే మేము 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగులకు నోటిఫికేషను పాత నియామకాలు కేసీఆర్ హయాంలో వచ్చిన ఉద్యోగాలకు నియామకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందులోనూ వాళ్ళు చాలా స్పష్టంగా యూత్ డిక్లరేషన్లో తెలపడం జరిగింది. నిరుద్యోగులకి 4,000 ప్రతి నెల కూడా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఆ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదని మీరు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల్లో ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులని, యువతని మరియు మహిళలను, రైతులను, జర్నలిస్టులను, ఉద్యమకారులను అందరినీ విస్మరించారు. ఎవ్వరి కూడా ఇచ్చిన హామీలు అనేది ఎక్కడా కూడా వాళ్ళు అమలు చేయలేదు. కావున ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల్లో వాటి మీద వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర ఓటమి అనేది తప్పదు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఆయన వాళ్ళ రాహుల్ గాంధీని తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపు భర్తీ చేస్తామన్నారు. మరి ఆయన ఒప్పుకున్నాడు కదా. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే 1,40,000 ఉద్యోగాలు ఇంకా బాకీ ఉన్నట్టే కదా నిరుద్యోగులకి. అంతకుముందు ఇచ్చిన హామీలు వాళ్ళ మేనిఫెస్టోలకే దిక్కులేదు. ఇది దీంట్లో ఇవి 420 హామీలు ఉన్నాయి. వీళ్ళదే ఎగ్జామ్ హాల్లో ఇచ్చిన బుక్లెట్ లాగా ఇచ్చారు. వీళ్ళు చాలా మేధావులు. మరి ఏ రకంగా రాశారు? ఈ అన్నీ అమలు చేసుకుంటూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్కూటీ ఇస్తా ఉన్నారు. ఎక్కడైనా జరిగిందా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ చేవెళ్ళ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా ఉన్నారు. ఎవరికైనా వచ్చినాయా? మరి తెలంగాణలో ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని యువత రోడ్డు ఎందుకు ఎక్కట్లేదు? నిరుద్యోగులను ఎక్కడికక్కడ అణచివేసే ధోరణి, ధర్నాలు చేయకుండా అడ్డుపడుతున్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ కూడా నిరసనలు తెలపకుండా వాళ్ళు సపరేట్గా ఒక జీవో తేవడం జరిగింది. కావున ఈసారి నిరుద్యోగులు, యువతలు, మహిళలు అందరూ కూడా ఈసారి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారు.